హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీతో నేను ఫోరం మాల్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకుంటున్నాను. ఫోరం మాల్ చాలా సిటీస్లో ఉందన్న విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను బెంగళూరులో వైట్ ఫీల్డ్లో ఉండే ఫోరం మాల్ గురించి ఇవాళ చూపిస్తాను. సో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, బయట ఉన్న గ్రీనరీ. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద మాల్. చాలా వైడ్ స్పేస్ మాల్ అనుకోవాలి. ఇది చాలా 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 పెద్ద మాల్ అండ్ విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ అనేది చాలా ఉంది ఈ మాల్లో. మనం లోపలికి వెళ్ళి మాల్ అంతా చూసే లోపల మీరు చేయాల్సిన పని ఏమిటి? ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో చలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అక్కడ కనిపిస్తున్న ట్రీ క్రిస్మస్ ట్రీ. సో ఫుల్ ఆఫ్ లైటింగ్స్. ఇప్పుడు క్రిస్మస్ ఈవ్ కాబట్టి ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఉన్నాయి మాల్ మొత్తం. మనం ఫోరం మాల్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఈ ఫోరం మాల్ పేరు వచ్చేసి ఫోరం వాల్యూ మాల్ అని పిలిచేవారు. ఇది యాక్చువల్గా 2009లో ఓపెన్ చేశారు ఈ మాల్. సో ఇది ఒక జాయింట్ వెంచర్ బై ప్రెస్టేజ్ గ్రూప్ అండ్ క్యాపిటా మాల్స్ వాళ్ళు ఇద్దరు కలిసి చేసిన వెంచర్ ఇది. సో క్యాపిటా మాల్స్ గురించి తెలిసిందే, వాళ్ళు మాల్ డెవలపర్స్ అండ్ మేనేజింగ్ దాంట్లో లీడింగ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఫోరం మాల్ని ఏమని పిలుస్తున్నారంటే ఫోరం నైబర్హుడ్ మాల్ అని పిలుస్తున్నారు. యాక్చువల్ ఇంటెన్షన్ ఆఫ్ ఫోరం మాల్ ఏంటంటే ఏం ఇనిషియేటివ్, వాళ్ళ ఫస్ట్ ఇనిషియేటివ్ ఏమిటంటే ఈ మాల్ దేనికి ఉపయోగపడాలి అని అనుకున్నారంటే వాళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్స్, అలాగ లీడింగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ మార్కెట్స్, ఎంటర్టైన్మెంట్, సినిమా, ఫుడ్ కోర్ట్స్, ఇవన్నీ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఏవైతే మనకి తక్కువకి అవైలబుల్గా ఉంటాయో అవి ఇక్కడ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఈ మాల్ యొక్క ఇంటెన్షన్. ఈ మాల్కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇందాక చూస్తున్న కార్ వస్తుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడి నుంచి ఎంటర్ కావాలి. సో చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అసలు గ్రీనరీ అనేది లాట్స్ అండ్ లాట్స్ అన్నమాట. సో మనము మాల్ లోపలికి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తే ఇంకా మాల్కి మనం ఎంటర్ అయిపోతాం అన్నమాట. ఈ ఫస్ట్ షాప్ వచ్చేటప్పటికి బాడీ షాప్. ఇంకా బాడీ షాప్ ఈ మధ్య కాలంలో మంచి మంచి పేరు తెచ్చుకున్న షాప్ ఇది. యాక్చువల్గా ఇందులో డిస్కౌంట్ అనేది నడుస్తుంది, ఆఫర్ అనేది నడుస్తుంది. ఎవరైతే ఫస్ట్ మెంబర్ అవుతారో వాళ్ళకి 20% ఆఫ్ డిస్కౌంట్ వాళ్ళు ఇస్తున్నారు, ఆఫర్ అనేది ఇస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ మీద. అండ్ ఇప్పుడు సిమెంట్ కార్ట్ లండన్ వాళ్ళది, వాళ్ళు త్వరలో ఇందులో పెట్టబోతున్నారు. సో అందుకనే వాళ్ళది అక్కడ పెట్టారు. కానీ వాళ్ళ లోగో ఏదైతే ఉందో ఎవాల్వ్ అవ్వటం అనేది చాలా బాగుంది. ఎవాల్వింగ్ సూన్. మనం ఎక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కి మన హ్యూమన్స్గా వెరీ బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్స్ ఇప్పుడు చూపిస్తున్నది. ఇందులో లార్జ్ వెరైటీస్ ఆఫ్ అన్నీ యూనికే, ఏది చూసినా కూడా యూనికే ఉంటుంది ఇది. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాళ్ళ హ్యాండ్ నుంచి మేడ్ చేసిన ప్రోడక్ట్స్. వీళ్ళ కలెక్షన్ అంతా చాలా యూనిక్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర కుషన్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, పోట్లీ బ్యాగ్స్, జ్యువెలరీ, ఇంకా చాలా చాలా వెరైటీస్. టీ కప్స్ హోల్డ్ చేసే మన కింద పెట్టుకునే మ్యాట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఏదైనా కూడా వాళ్ళ దగ్గర డిఫరెంట్ అండ్ యూనిక్. ఆ స్టోర్ పేరు వచ్చేసి చుంబక్. రీసెంట్ టైమ్స్లో బాగా పాపులర్ అయిన బ్రాండ్ ఇది. మీకు వాళ్ళకి FB పేజ్ కూడా ఉంది. మీకు కావాలంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్ కూడా ఉంది వీళ్ళది. సో ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మాల్లో KFC కూడా ఉంది, అదే 3rd ఫ్లోర్లో ఉంది. నెక్స్ట్ చూడబోతుంది మ్యాక్స్. ఇందులో ఈ మాల్లోనే మనకి 2, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, ఇంకొకటేమో ఇంకొక ఫ్లోర్లో ఉంది. సో అంత లార్జ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. చూసారా,
షూస్ కలెక్షన్ ఎంత వైడ్గా ఉందో. ఆల్ ఓవర్ ఒక మొత్తం హాఫ్ ఆఫ్ ది ప్లేస్ మొత్తం వాళ్ళు షూసే ఉన్నాయి. సో చాలా మంచి వెరైటీ అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఫుట్వేర్లోనే వాళ్ళ దగ్గర చాలా వెరైటీ ఉంది, లైక్ హీల్స్, శాండిల్స్. చూసారా, మంచి మంచి కలెక్షన్ ఆఫ్ ఫుట్వేర్ ఉంది. కొల్హాపూరి అన్ని టైప్స్ ఉన్నాయి. ఇటు వచ్చి చూస్తే ఇక్కడ కూడా శాండిల్స్, పంప్స్ కూడా ఉన్నాయి, బూట్స్, ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫుట్వేర్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ దగ్గర డైలీ వేసుకునే చప్పల్స్ అండ్ ఎవరైతే ఫ్లాట్స్ యూస్ చేస్తారో కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఫుట్వేర్ కూడా ఇక్కడ ఉంది. డైలీ వేర్ వేసుకోవడానికి శాండిల్స్, అంతా లార్జ్ వెరైటీలో మనకి అవైలబుల్గా ఈ స్టోర్లో అయితే ఉంది. ఇప్పుడు జీన్స్ అండ్ ప్యాంట్స్ గురించి చూద్దాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ స్కిన్ ఫిట్, పెన్సిల్ ఫిట్, అలా విత్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ జీన్స్, బ్లాక్, బ్లూలో షేడ్స్, ఇంకా చాలా 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 వెరైటీస్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి. జంప్ సూట్స్ ఉన్నాయి, జంప్ సూట్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చాలా వైడ్ రేంజ్ ఉంది. ఇవన్నీ కూడా లార్జ్ వెరైటీస్లో వీళ్ళ దగ్గర డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ జీన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చూసారా, ఇవి సెమీ మోడర్న్ కుర్తీస్, ఇవి కూడా లార్జ్ కలెక్షన్ ఉంది. ఇది అది అని కాదు, ఎవ్రీథింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇవి వచ్చేసి ట్రెడిషనల్ వేర్ కుర్తీస్ సెట్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవి లాంగ్ ఫ్రాక్స్, డబుల్ షేడెడ్ లాంగ్ ఫ్రాక్, చాలా అందంగా ఉంది కదా. స్కర్ట్స్ చాలా బాగున్నాయి. స్కర్ట్స్ అయితే మాత్రం నేను వేరే స్టోర్స్లో కూడా చూసాను, కానీ స్కర్ట్స్ అయితే మాత్రం అన్ని చోట్ల చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ అనార్కలీస్, జాకెట్ స్టైల్లో ఉండే కుర్తీస్, ఇంకా ఫ్లోరల్స్, ఎంబ్రాయిడరీ కుర్తీస్ చాలా ఉన్నాయి. అండ్ ఎవరైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్గా ట్రై చేయండి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది మ్యాక్స్లో. అండ్ స్ట్రైట్ కుర్తీస్, చాలా డిఫరెంట్ కలర్స్, ప్యాస్టల్ కలర్స్, ఇంకా డిఫరెంట్ కలర్స్ స్ట్రైట్ కుర్తీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యూమాలో 60% సేల్ అనేది నడుస్తుంది. సో మీకు తెలిసిందే ప్యూమా గురించి, ఇట్స్ ఏ బ్రాండ్, ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్. ఫుట్వేర్ కానీ లేకపోతే మ్యారథాన్స్కి వేసుకునే టీషర్ట్స్, ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్, అండ్ బై 3 60%కి ఇస్తున్నారు వాళ్ళు. సో చాలా ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి బికాస్ ఆఫ్ క్రిస్మస్ ఈవ్ అన్నీ. అండ్ మన న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, సో అందుకని చెప్పి సేల్ అనేది నడుస్తుంది ప్యూమాలో. సో ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసారా, చాయ్ సెంట్రల్. ఇది మిడిల్ ఆఫ్ ద మాల్కి మిడిల్లో యాక్చువల్గా ఎక్కువ ఈవెంట్స్ జరుగుతుంటాయి ఇక్కడ. వాళ్ళ థీమ్ ఏదైతే ఉందో చాలా ఇన్నోవేటివ్గా ఉంది. చూసారా, చాయ్ సెంట్రల్ కప్ ఆఫ్ హ్యాపీనెస్ అని. మనం ఏదైనా హెక్టిక్లో ఉంటే ఒక్క చాయ్ పడాల్సిందే, 1 టీ మన హెక్టిక్ని అంతా దూరం చేసేస్తుంది. సో మంచి ఇన్నోవేటివ్గా పెట్టుకున్నారు వాళ్ళ థీమ్. సో అది చూసినా కూడా వాళ్ళ బండార్ అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా అంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకున్నవి ఇవి. యాక్చువల్గా ఈ మిడిల్ ప్లేస్లో మాత్రం ఎక్కువగా ఈవెంట్స్ జరగటం, ఇప్పుడు క్రిస్మస్కి, న్యూ ఇయర్స్కి అలా ఈవెంట్స్ జరగటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడున్న కరోనా పాండమిక్లో, కోవిడ్ పాండమిక్లో ఇప్పుడు ఈవెంట్స్ ఏమీ నడపట్లేదు. సో అందుకని ఎక్కువగా ఇవే ఉంటున్నాయి అన్నమాట. అంటే బెడ్షీట్స్ అని, ఆర్ఎల్స్ వాళ్ళు చేసిన ఆర్ట్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ డిస్ప్లేస్ చేసుకుంటున్నారు. ఈ మాల్ మొత్తం ఆల్ ఓవర్ ఆల్ 4 sides ఇలాగా 4 floors ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ
ఫుల్ మనకు తెలిసిన బ్రాండ్స్ అండ్ కొత్త కొత్త బ్రాండ్స్, ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ టు ఈట్, షాప్ అండ్ రిలాక్స్ అవ్వడానికి ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్స్క్లూజివ్గా హౌస్ బ్రాండ్సే కాకుండా ఫుడ్, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఇవన్నీ ఉండటం వల్ల మనకి బాగా ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో బెస్ట్ ఫుడ్ అవుట్లెట్స్ ఏమున్నాయంటే ఇక్కడ కేఎఫ్సి ఉంది, డామినోస్, కేఫ్ కాఫీ డే, సబ్వే, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ బండ్లో ఏమున్నాయో. ఎంత కొత్తగా ఉన్నాయి కదా, ఆ వీల్స్ అంతా వాళ్ళు డెకరేట్ చేసుకుంది ఎంత బాగున్నాయో చూడండి. అన్నీ వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవి. సో వాళ్ళు తయారు చేసినవి. జ్యువెలరీ ఉంది, యాంక్లెట్స్, ఇంకా ఏవో ఉన్నాయి, చాలా ఉన్నాయి. రింగ్స్, బ్రేస్లెట్స్, మ్యాట్స్, కార్పెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంత ఇన్నోవేటివ్గా తాజ్మహల్స్ ఇవన్నీ వాళ్ళు చేసినవే. సో లెటర్స్కి కావాల్సినవి కూడా వాళ్ళు చేస్తారు. మనం కావాల్సిన లెటర్ని వాళ్ళు ఇమ్మంటే వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. సో అక్కడ పోట్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, దియాస్, చాలా చక్కగా చేశారు. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జిబిట్ కూడా చేశారు. ఇవి ఎలక్ట్రిక్ గూడ్స్ ఏవో. సో ఇలా సేల్ కూడా పెడుతుంటారనమాట. సో అప్పుడు ఒకవేళ మనకు నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఇలాగ మన నేమ్స్ కూడా రాసిస్తారు. మన హౌస్కి, మన హోమ్ దగ్గర ఫ్రంట్ మనం పెట్టుకోవడానికి. ప్లస్ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత డిఫైన్గా, ఎంత క్లారిటీగా చేశారు. ఇలా కలర్స్వి నేను ఎప్పుడూ చూడలేదు, చాలా బాగా చేశారు. ఈ టైల్స్ మీద చేశారు వాళ్ళు, ఇంత అందంగా చేశారు. నెక్స్ట్ ఫ్లయింగ్ మెషిన్ స్టోర్. ఇక్కడ ఆఫర్ అనేది నడుస్తుంది, బై 2 and get 1. ఇది జెంట్స్కి సంబంధించిన స్టోర్. ఆల్ మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి క్రాక్స్. ఇది ఫుట్వేర్, చిల్డ్రన్స్కి, కిడ్స్కి, గర్ల్స్కి, బాయ్స్కి అండ్ ఇంకందరికీ కావాల్సిన యూనిక్ కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి టైమెక్స్ వరల్డ్ వాచ్ స్టోర్. ఇది ఇక్కడ డిఫరెంట్ బ్రాండ్స్, వాచ్ బ్రాండ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఫాజిల్ వాచెస్. టైమెక్స్ వాళ్ళ ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్ ఇది. ఇక్కడ ఇవి చూసారా, ఫాసిల్, షెగిన్, ఇంకా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ విఐపి గురించి తెలిసిందే. లాట్స్ ఆఫ్ మనకి ట్రావెలింగ్కి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఇలాగ టర్న్ చేసుకుంటే మనం కిందకు వచ్చేయచ్చు. ఇక్కడ 2 స్టోర్స్ ఉన్నాయి. ఒకటి క్రాస్వర్డ్, ఇంకొకటి కేఫ్ కాఫీ డే. ఫస్ట్ క్రాస్వర్డ్ చూద్దాం. ఇది ఒక బిగ్గెస్ట్ స్టోర్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ చూసారా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో అక్కడ క్రిస్మస్ ట్రీ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు స్టార్టింగ్లో. అండ్ లాట్స్ ఆఫ్ బుక్స్. అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి స్టోరీ బుక్స్, ఫ్యాంటసీ, ఇంకా ఆల్ కైండ్స్, ఆల్ జానర్స్లో బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ వీళ్ళు ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనము అక్కడే ఉండి చదువుకోవచ్చు. జస్ట్ లైక్ లైబ్రరీ లాగా అక్కడే కూర్చుని ఒక బుక్ రీడ్ చేసుకుని మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు, లేకపోతే చదివేసి అక్కడ పెట్టేసేయచ్చు. సో ఆ ఆప్షన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ ఒక మనిషి చదువుతున్నారు కూడాను. స్టీఫెన్ హాకింగ్ది. ఇలా ఎవ్రీ జర్నర్ ఆఫ్ బుక్స్, చాలా స్టోరీ బుక్స్, ఇంక ఎన్నెన్నో ఉన్నాయి. చాలా 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 హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది ఇక్కడ దొరుకుతాయి మనకి. అండ్ కిడ్స్కి సంబంధించినవి, చాలా చిన్నపిల్లలకు సంబంధించినవి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాటి గురించి కూడా చాలా బుక్స్ ఉన్నాయి. పజిల్స్ ఉన్నాయి, స్టోరీ బుక్స్ ఉన్నాయి, బెడ్ టైమ్ స్టోరీ బుక్స్ ఉన్నాయి.
కలరింగ్ బుక్స్, ఇంకా కొంచెం పెద్దగా ఉన్న కిడ్స్కి కూడా బుక్స్ అండ్ స్పేస్ గురించి తెలుసుకునే వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. అంటే కిడ్స్కి చాలా ఇష్టపడతారు కదా స్పేస్ గురించి తెలుసుకోవడానికి, అవన్నీ కూడా ఉన్నాయి. చాలా క్విజ్, పజిల్స్, సైన్స్కి సంబంధించినవి చాలా బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కమింగ్ టు టాయ్స్, గేమ్స్, టాయ్స్ ఇంకా చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి సంబంధించినవి, ఇవన్నీ గర్ల్స్కి సంబంధించినవి ఉన్నాయి. బాబీ డాల్స్, బాబీ సెట్లు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తేనేమో అంత రిమోట్ కంట్రోల్ కార్స్ అండ్ హాట్ వీల్స్, చాలా వెరైటీ ఆఫ్ హాట్ వీల్ బ్రాండ్స్కి సంబంధించిన టాయ్స్ ఇక్కడ ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్, చిన్న చిన్న బుల్లి సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. అండ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. క్యూబ్స్, జెంగా, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ డే, ఆల్ టైమ్ ఫేవరెట్ కాఫీ. అండ్ ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అంటే ఇది ఎలక్ట్రిక్ అనమాట. చార్జ్ చేసి వీళ్ళు రైడ్కి అనేది తీసుకెళ్తారు. నెక్స్ట్ వచ్చి ఒక సూపర్ మార్కెట్. ఈ సూపర్ మార్కెట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్స్ అనుకోవాలి. ఈ మాల్కి ఒకటి సూపర్ మార్కెట్ ఉంది, కానీ చాలా 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 పెద్ద సూపర్ మార్కెట్. దొరకనిది అన్నది ఏదీ లేదు. సో ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. సో క్రిస్మస్ ఈవ్ కాబట్టి మొత్తం క్రిస్మస్కి సంబంధించిన క్రిస్మస్ ట్రీస్ విత్ లైట్స్ అండ్ స్టార్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ, బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి, నేను అన్నీ చూపించట్లేదు, టైం ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది కాబట్టి. సో చూసారా సాఫ్ట్ టాయ్స్ ఎంత చక్కగా ఉన్నాయో, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. సో సాఫ్ట్ టాయ్స్, మినీ, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు కొంచెం యూనిక్గా కనిపించాయి, అవి చూపిస్తున్నాను మీకు. చూసారా అంతా గ్రానైట్తో చేసినవి అనుకుంటా, చాలా బాగున్నాయి. అక్కడ సోప్ కేసెస్ అవి. నెక్స్ట్ స్టోర్ అన్లిమిటెడ్, ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి నెక్స్ట్ స్టోర్ ఎలన్ సోలీ, నా ఫేవరెట్ బ్రాండ్. ఎందుకంటే ఇక్కడ మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అందరివి రీజనబుల్, ప్లస్ క్లాత్ క్వాలిటీ కానీ అండ్ కలెక్షన్ ఆఫ్ పీసెస్ కానీ చాలా బాగుంటాయి. చూడండి, సిన్స్ 1744 నుంచి ఈ బ్రాండ్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ పెయింటింగ్స్, అస్సలు వీళ్ళు వేస్తున్నారు పెయింటింగ్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా వేసేస్తున్నారు. జస్ట్ మొబైల్లో చూసుకుంటున్నారు అండ్ వేసేస్తున్నారు. ఎంత బాగా వేస్తున్నారంటే వాళ్ళ పెయింటింగ్స్ చూడండి, అసలు నిజంగానే వాళ్ళు ఆ పెయింటింగ్స్లో లైఫ్ అనేది లైవ్గా చూపించేశారు. వాళ్ళు చాలా 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 చక్కగా చేశారు. నెక్స్ట్ స్టోర్ వచ్చేసి డోనట్స్, అండ్ వెరైటీ ఆఫ్ డోనట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక ఆమె ఎంత బాగా చేసేస్తుందో. ఓవో డోనట్స్ అనేది ఆ షాప్ నేమ్. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డోనట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కిడ్స్కి చాలా ఇష్టమైన ప్లేస్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హౌస్ ఆఫ్ క్యాండీ, అండ్ ఫుల్ ఆఫ్ క్యాండీస్ అనమాట. సో చూస్తేనే షాప్ చూడండి ఎంత గ్లిటరీగా ఉందో, ఫుల్ ఆఫ్ క్యాండీస్. అండ్ పిల్లలు మోస్ట్ అట్రాక్టివ్ షాప్ ఇదే. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, చలో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసారా మన ఎక్స్ప్లేటర్స్లో ఫుడ్ స్టెప్స్ అనేవి ఇచ్చారు. బికాస్ ఆఫ్ కోవిడ్ ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి. అండ్ ఒకళ్ళు ఫస్ట్ స్టెప్ మీద నుంచుంటే నెక్స్ట్ పర్సన్ థర్డ్ స్టెప్ మీద నుంచోవాలి. ఒకళ్ళు ఒక కార్నర్, ఇంకొకరు ఇంకొక కార్నర్లో నుంచోవాలన్నమాట. మంచిగా చేశారు. సరే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి వ్యూ అనేది ఎలా ఉందో చూద్దాం, అండ్ ఇంకా ఏమేమి స్టోర్స్ ఉన్నాయో చూద్దాం. సో చూడండి, ఇది క్రాస్ వర్డ్, మనం కింద ఇందాక చూసిన షాపే.
సో చూసారా, నేను పైనుంచి చూపిస్తున్నాను బికాజ్ ఆఫ్ ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ వాళ్ళది ఉందో మీకు తెలియడానికని. చూసారా, చాలా 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 పెద్ద షాప్, పెద్ద స్టోర్ ఇది. అండ్ కాఫీ డే పక్కనే కాఫీ డే కూడా ఉంది. సో చూసేయండి. చూడండి, ఇది మసాజ్ చైర్. నెక్స్ట్ స్టోర్ వచ్చేటప్పటికి జూట్ కాటేజ్. వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ లైక్ వాల్ హ్యాంగింగ్స్ అండ్ పైన విండ్ చైమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళ దగ్గర లార్జ్ కలెక్షన్ ఉంది. సి, అన్నీ చిన్న 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 డెకరేటివ్ ఐటమ్స్, ల్యాంప్స్, దియాస్, చాలా 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 ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి అన్నీ. హ్యావ్ ఎ లుక్ అందరూ. నెక్స్ట్ స్టోర్ వచ్చి బాటా. ఇది ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్. సో ఇక్కడ కూడా ఆఫర్స్ అనేవి బాగా నడుస్తున్నాయి. ఓవరాల్ లుక్ ఆఫ్ ద మాల్ ఒకసారి చూసేద్దాం. ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చెప్పాను కదా మీకు ఫస్ట్లో ఇంకొక మ్యాక్స్ స్టోర్ కూడా ఉంది ఇదే మాల్లో అని. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇందులో కూడా చాలా 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 ఎక్కువ కలెక్షన్ ఉంది. ఎక్కువ కిడ్స్ వేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఈ పై ఫ్లోర్లో. నెక్స్ట్ వచ్చేసి లూయిస్ ఫిలిపి వాళ్ళది జెంట్స్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఆఫర్స్ అనేవి కూడా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాన్ హెసెన్. ఈ బ్రాండ్ చాలామందికి తెలిసే ఉంటుంది. మంచి కలెక్షన్ ఆఫ్ క్లోతింగ్ ఇక్కడ ఉంటుంది. ఎక్కువగా వెస్ట్రన్ వేర్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో సేల్ అనేది నడుస్తుంది ఇక్కడ కూడా. మినిమమ్ ఆఫ్ 50% ఆఫ్ సేల్. సో ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి పీటర్ ఇంగ్లాండ్ వాళ్ళది. అండ్ అపరల్స్ మీద వాళ్ళు 50% ఆఫ్ అనేది పెట్టారు. అండ్ సి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫన్. ఈ మాల్ యొక్క మెయిన్ థీమే అది ఉంది. సో రిలాక్స్ అవ్వడానికి విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. సో నెక్స్ట్ మనం చూస్తుంది బీబా గర్ల్స్ వాళ్ళ స్టోర్. సి, ఎక్సలెంట్ అని చెప్పాలి. వాళ్ళ స్టోర్ కూడా ఎంత యూనిక్గా ఉందో. లేవీ బ్యాగ్స్ అండ్ షూస్. ఇది కూడా రీసెంట్ టైమ్స్లో మంచిగా పాపులర్ అయిన బ్రాండ్. సో సి, అప్ టు 50% సేల్ అనేది నడుస్తుంది బ్యాగ్స్ అండ్ షూస్ మీద. సో వాళ్ళ కలెక్షన్ ఆఫ్ బ్యాగ్స్ అనేది, వాళ్ళు యూస్ చేసే లెదర్, కలర్స్ అన్నీ సూపర్బ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టోర్, ఒరేలియా. దీంట్లో ఉండే అంత మెటీరియల్స్ కానీ, కుర్తీస్, సూట్ సెట్స్ ఇంకా ఎక్కడా ఉండవు. సో వాళ్ళ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఎథనిక్ వేర్ మీద. సో ఎథనిక్ వేర్ సూపర్గా ఉండే స్టోర్ ఇది. అండ్ హెల్త్ అండ్ గ్లో కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్గానిక్గా చేసినవి. అండ్ హియర్ కమ్స్ ఎలన్ సోలీ వాళ్ళదే బేబీ స్టోర్ అనమాట. ఇది ఫర్ కిడ్స్కి సెపరేట్గా ఉంది ఎలన్ సోలీలో. సో ఆ కలెక్షన్ ఇక్కడ చిన్న బావ ఆడుకుంటున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ స్టోర్. ఇది కూడా మంచి పాపులర్ బ్రాండ్. కుర్తీస్ అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ హియర్ దిస్ ఇస్ మెట్రో అందరికీ తెలిసిందే. హ్యూజ్ వెరైటీ ఆఫ్ షూస్ కానీ, శాండల్స్ అన్నీ, ఫుట్వేర్ కలెక్షన్ అయితే ఇందులో చాలా బాగుంటుంది.
మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. చలో. సో ఈ ఫ్లోర్లో ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. చూసారా, సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంకా క్లియర్గా ఉంది వ్యూ. అది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వ్యూ ఇది మొత్తం. ఈ మాల్కి ఇంకొక అట్రాక్షన్ ఐనాక్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్. ప్రైస్ ఆఫ్ టికెట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అట్రాక్షన్ ఫుట్ స్పా. చూసారా ఎంత వెరైటీగా ఉందో. అక్కడ ఫిషెస్ ఉన్నాయి, బ్లూ కలర్ వాటర్ ఫిషెస్. సో అందులో స్పా అనేది చేస్తారు. చూడండి ఎంత భలే ఉన్నాయో బుల్బుల్గా. నెక్స్ట్ వచ్చేసి సంగీత మొబైల్స్. సో వాళ్ళ స్టోర్ కూడా ఇక్కడ ఉంది. ఇది ఇంకొక టాప్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఒక రెస్టారెంట్. చాలా పెద్ద రెస్టారెంట్. అండ్ చూడండి అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిన క్రియేచర్స్ని కొంచెం పెట్టారు, ఫార్మర్స్ అలాగా. సో ఇది ఒక పంజాబీ రెస్టారెంట్. ఈ లోపల చూస్తే మనం చైర్స్ వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్గా క్రియేట్ చేశారు. లోపల అంతా వీల్స్, చైర్స్కి వీల్స్ లాగా పెట్టి అలాగా క్రియేట్ చేశారనమాట. చాలా 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 బాగున్నాయి. బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇది అనమాట లుక్ ఆఫ్ ద రెస్టారెంట్. ఇది పిండ్ బాలుచ్ అని పంజాబీ వాళ్ళ రెస్టారెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్ స్టోర్. రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది కూడా ఇక్కడ ఒక స్టోర్ ఉంది. సో మనం ఒకసారి లుక్ వేసేద్దాం చూడండి. సో రిలయన్స్ ట్రెండ్స్ గురించి చెప్పక్కర్లేదు, కిడ్స్ వేర్ అయితే ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలి. సో అమేజింగ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఈ స్టోర్లో చాలా ఎక్కువ కలెక్షన్ ఉందనే చెప్పుకోవాలి కిడ్స్కి. సో యూనిక్ ఫ్రాక్స్, ఇంకా డైలీ వేర్ వేసుకునే లెగ్గింగ్స్ కానీ ప్యాంట్స్ కానీ ఫ్రాక్స్ కలెక్షన్ చాలా 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 బాగుంది. ఇక్కడంతా టీ షర్ట్స్, లాంగ్ ఫ్రాక్స్ అండ్ టాప్స్, ఆ కలెక్షన్ అంతా ఉంది. ఈ కుర్తీస్ కలెక్షన్, కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి. రిలయన్స్లో డిఫరెంట్ కలర్స్, ఒకటే కలర్ మీద చాలా చాలా ప్రోడక్ట్స్ మనకి దొరుకుతుంటాయి. సో ఎవరైతే ట్విన్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనుకుంటా. సో సేమ్ ఉన్నదే యూ క్యాన్ గివ్ ఇట్ టు దెమ్ ఆల్సో. ఇవి చిన్నపిల్లల లెగ్గింగ్స్. అక్కడ అవన్నీ వాళ్ళు వేసుకునే టీషర్ట్స్, టాప్స్. అండ్ స్మాల్ బేబీస్ ఎవరైతే 0 to 2 years ఇన్ఫాంట్స్ ఉంటారో వాళ్ళ కలెక్షన్ ఇది. కమింగ్ టు సమ్ ఆఫ్ కుర్తీస్ కలెక్షన్ అంతా మాత్రం చాలా బాగుంది. రిలయన్స్కి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో కమింగ్ టు బాయ్స్ సెక్షన్స్, చాలా 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 హ్యూజ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందనుకోవాలి. సో ఒకసారి లుక్ వేసేయండి. రిలయన్స్లో ఎక్కువగా కనిపించే బ్రాండ్ అవాసా. ఇక్కడ ఆ కలెక్షన్. నెక్స్ట్ లెన్స్ కార్ట్, ఇక్కడ కూడా ఉంది. లెన్స్ కార్ట్లో ఎప్పుడూ ఆఫర్స్ అనేవి నడుస్తుంటాయి, 1+1 అని.
సో ఇక్కడ కూడా వాళ్ళ స్టోర్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొక రెస్టారెంట్, దిస్ ఇస్ వైన్ బార్ రెస్టారెంట్ అని పేరుంది. సో ఇది కూడా చాలా పెద్దది. బికాస్ ఆఫ్ కోవిడ్ ఇప్పుడు జనాలు ఎక్కువ లేరు, కానీ ద వే ఆ రెస్టారెంట్ ఉండటం చాలా బాగుంది. అండ్ హియర్ ఇట్ ఈస్ యునీక్ అనాలి. ఈ ఫ్లోర్కి ఈ స్టోర్ అనేది చాలా యునీక్. ఎవరైతే న్యూగా హోమ్స్ తీసుకున్నారో సో వాళ్ళకి డెకరేటివ్గా ఏమైనా ఐటమ్స్ కావాలంటే మాత్రం దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్టోర్ అనుకోవాలి. సో ఏ ప్రోడక్ట్ చూసినా కూడా అంత యూనిక్గా ఉంది. ఆర్ట్ పీసెస్ అని వాళ్ళ స్టోర్ నేమ్ అది. సో అన్నీ యాంటిక్ పీసెస్ అన్నమాట. సో కలర్స్ కూడా ఎక్కువ మనకి యాంటిక్ లానే ఉంటాయి. సో నెక్స్ట్ స్టోర్ ఇది 92.5 సిల్వర్ జ్యువెలరీ, మొత్తం అంతా సిల్వర్ కలెక్షనే, అవన్నీ సిల్వర్ ప్రోడక్ట్స్. సో సిల్వర్ స్టోర్ ఇది. అండ్ రూబీ ఎమరల్డ్ బీడ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ స్టోర్ వచ్చి ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్, డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్, మోడర్న్ ఇయర్ రింగ్స్ అండ్ ఫెస్టివ్ ఇయర్ రింగ్స్, చాలా ఎక్కువ కలెక్షనే ఉందనుకోవాలి. ఇయర్ రింగ్స్ కలెక్షనే చాలా ఎక్కువగా ఉంది. సో చైన్స్ చూసారా, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చైన్స్ అండ్ 1 గ్రామ్ గోల్డ్. ఇప్పుడు ఇంకొక ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. అండ్ ఇది ఫైనల్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ మొత్తం ఇంకా ఫుడ్ కోర్ట్ అండ్ కిడ్స్ జోన్, అంటే కిడ్స్ ఆడుకునే ప్లేస్ మొత్తం ఈ ఫ్లోర్లోనే ఉంటుంది అన్నమాట. ఒకసారి లుక్ వేసేద్దాం. లిఫ్ట్ వే కూడా ఉంది. సో లిఫ్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇండోర్ పిల్లలు ఆడుకోవడానికి లోపలే క్రియేట్ చేసింది. సో దీని పేరు ఆసమ్ ప్లేస్. సో లోపలే జంప్ చేసుకోవడం, బాల్స్ లోపల జంప్ చేసుకోవడం, ఇవో చిన్న ఐటమ్స్ పిల్లలు ఆడుకోవడానికి. సో అలా అరేంజ్ చేసిన ప్లేస్ ఇది. ఫుడ్ కోర్ట్కి ఎంట్రన్స్ చూపించే ముందు మీకు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్వి చూపిస్తాను. ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఇవి. సో 8 పూల్ గేమ్ అని వినే ఉంటారు మీరు. సో ఇది ఏమో హ్యాండ్ ఫుట్బాల్, హ్యాండ్తో ఆడాలి. నేను అక్కడ మూవ్ చేస్తున్నాను. సో 2 పీపుల్ ఆడగలుగుతారు. ఇది 2 ప్లేయర్ గేమ్. సో ఒకళ్ళు అటు నుంచి హిట్ చేసినప్పుడు రెడ్ అండ్ బ్లాక్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 టీమ్స్ కింద అనమాట. సో అక్కడ కనిపిస్తున్న అటు ఇటు చివర మనకి హోల్ చేసి ఉంటుంది అనమాట. సో రెడ్ వాళ్ళు ఇటు హిట్ చేసినప్పుడు ఆ హోల్లోకి వెళ్తే వాళ్ళకి ఒక పాయింట్ వచ్చినట్టు. సో ఇది యాక్చువల్గా చాలా ఆఫీసెస్లో కూడా ఉంటాయి. సో టైంపాస్కి ఆడుతూ ఉంటారు. సో మా ఇంట్లో కూడా ఉంది. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను ఈ గేమ్ ఎలా ఆడాలన్నది. నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను కాబట్టి ఇంకొక పర్సన్ ఉంటే మీకు కరెక్ట్గా చూపించేదాన్ని. సో నెక్స్ట్ది 8 బాల్ పూల్ గేమ్ అంటారు దీన్ని. సో 8 బాల్స్ పెట్టి ఒక క్యూ స్టిక్తో ఆడతారు ఈ గేమ్. సో నా ఫేవరెట్ గేమ్, అంటే నాకు ఆడటం రాదు కానీ చూడటం అంటే చాలా ఇష్టం. సో
ఇప్పుడు క్లోజ్ చేస్తారు దీన్ని, లేకపోతే ఇదివరకు చాలామంది పీపుల్ ఆడేవారు దీన్ని. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్. సో ఇక్కడ నుంచి అన్ని ఫుడ్ స్టాల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. సో ఇక్కడ వావ్ మోమో అని మోమోస్ స్టోర్ అది. అలాగే డామినోస్, బీజింగ్ వరల్డ్ ఇది ఇప్పుడైతే క్లోజ్డ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తందూరి వల్ల స్టోర్, ఇది ఓపెన్లోనే ఉంది. మెక్డొనాల్డ్స్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా మెక్డొనాల్డ్స్ కింద ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో, దీన్ని పైకి షిఫ్ట్ చేస్తారు ఇప్పుడు. సో అలాగ నెంబర్ ఆఫ్ స్టోర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సబ్వే అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫుడ్ కౌంటర్స్ చాలా ఉన్నాయి. సో బెస్ట్ ప్లేస్ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, ఇది బెస్ట్ ప్లేస్ అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల ఫేవరెట్, మా పిల్లలే కాదు ఏ పిల్లలకైనా ఫేవరెటే, కిడ్స్ జోన్. దీని పేరు వచ్చేసి, ఈ కిడ్స్ జోన్ పేరు వచ్చేసి బర్స్టర్స్. ఇక్కడ చూసారా ఇండోర్ క్రికెట్. యాక్చువల్గా ఇది ఫస్ట్లో లేదు, ఇప్పుడు రీసెంట్గా పెట్టింది. సో లోపల ఇండోర్ క్రికెట్ ఆడొచ్చు. సో లెంత్ ఆఫ్ ద పిచ్ చూసుకుంటే సేమ్ మన క్రికెట్ ఫీల్డ్ అంతే ఉంది. సో ఇక్కడ పిల్లలు చక్కగా బాల్ ఎటు పోకుండా ఆ నెట్లోనే ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ ఉన్న చాలా ఉన్నాయి, కొన్ని వాటి పేర్లు కూడా నాకు తెలియవు. సో ఇది వన్ టైప్ ఆఫ్ గేమ్, టేబుల్ గేమ్ ఇది. సో అలా హిట్ చేయాలనుకుంటా. సో ఇక్కడ ఈ ప్లే జోన్లో, ఈ కిడ్స్ జోన్లో ఒక సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్గా మనము మనీ పే చేయడం ఇవన్నీ ఉండకుండా ఒక కార్డ్ సిస్టమ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కార్డులో అమౌంట్ అనేది వేసేస్తే, సో ఈచ్ గేమ్ దగ్గర అది ఇన్ని పాయింట్స్ అని చెప్తుంటుంది. అంటే వాళ్ళు మన అమౌంట్ ఇస్తే వాళ్ళు పాయింట్స్ కింద కన్వర్ట్ చేసి ఆ కార్డులో వేస్తారనమాట. మనం ఈచ్ గేమ్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు ఆ కార్డ్ని. ఆ కార్డ్ లిమిట్ అయిపోతే ఇంక మనం ఆడటానికి ఉండదు. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అలా కార్డ్ సిస్టమ్ అన్నమాట. సో చూసేయండి, నా ఫేవరెట్ అయితే ఇదిగో ఇది బాస్కెట్బాల్. సో ఇక్కడ నుంచి వేస్తూ ఉంటే అక్కడ మీకు కనిపిస్తుంటుంది స్క్రీన్. మనము అదిగో స్క్రీన్ మూవ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఎన్ని బాల్స్ వేసాము, ఎంత టైం లిమిట్ వాడు ఇచ్చాడు అనేది మొత్తం అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. వన్స్ మనం వేసేసిన తర్వాత వేస్తూ ఉంటే అది ఒక లిమిట్ వచ్చిన తర్వాత అది ఆగిపోతుంది. సో దానంతట అదే ఆటోమేటిక్గా. సో ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్ వచ్చి అక్కడ మనకి రౌండ్గా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ తీసుకుని గట్టిగా కొట్టాలి. అంటే అప్పుడు కర్సర్ ఏదైతే కింద ఉందో అది పై వరకు వెళ్ళాలన్నమాట. సో ఇంకా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. స్పిన్ వీల్స్, చాలా పిల్లలు ఆడుకునే ఉన్నాయి. ఇందులో నాకు సగం కూడా తెలియదు. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది మీకు తెలుసా, బాల్ త్రో అన్నమాట. ఇక్కడ నాకు ఇంకొక ఫేవరెట్ కూడా ఉంది. సో చూడండి, రౌండ్ కనిపిస్తుంది కదా, ఇది క్యాండీ కలెక్టర్. అక్కడ నేను ఏం చేస్తాను, నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను అనమాట. సో ఆ గేమ్ ఏంటంటే చిన్న చాక్లెట్స్ అన్నీ అందులో పెడతాడు. ఆ చాక్లెట్స్ని కలెక్ట్ చేసుకునే గేమ్ అది. సో అంత ఈజీ కాదండి, ఆ గేమ్ కూడా కష్టమే. సో ఇది బయట నుంచి బర్స్టర్స్ ప్లే జోన్ లుక్. అండ్ కిందకు వచ్చేస్తున్నాం మేము. సో పైన అంతా అయిపోయింది, మీకు ఇంకా కింద కొన్ని చూపించలేదు.
సో ఇంకొకటి చూపించాలి మీకు. ఎవ్రీ ఎక్స్కలేటర్ దగ్గర ఇలా గ్రీనరీ అనేది వాళ్ళు మొక్కలు అనేవి పెట్టున్నారు. ఫస్ట్లో మీకు ఒక స్టోర్ చూపించలేదు, ఇది స్టోర్ అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ ఆ పేరులోనే ఉంది, లిమిట్ అనేది లేదని. సో అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్స్ అనుకోవాలి ఇది. వైడ్ రేంజ్ ఆఫ్ అన్నీ ఉన్నాయి ఇందులో. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బాయ్స్ వేర్, షూస్, అన్నీ, లేడీస్ వేర్, ప్రతిదీ వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ఒక పార్ట్ మొత్తం ఇంకా షూస్, శాండల్స్, ఇంకా అన్నీ అవే. బాయ్స్ వేర్, అన్నీ కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీ అందరికీ చూపిద్దామని, ఇది కొంచెం చాలా పెద్ద స్టోర్ అని ఒకసారి లుక్ వేసేయండి. చూడండి బ్రేస్లెట్స్ కలెక్షన్ చాలా బాగున్నాయి. ఇవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి స్కర్ట్ కలెక్షన్. స్కర్ట్స్ అనేవి అన్ని చోట్ల చాలా బాగున్నాయి. నేను చూసిన స్టోర్స్ అన్నిటిలో స్కర్ట్స్ ఆర్ ద బెస్ట్ అనుకోవాలి. స్కర్ట్స్ కలెక్షన్ చాలా బాగుంది. హ్యావ్ ఎ లుక్. ఇది కిడ్స్ వేర్. సో నెట్ కలెక్షన్ అన్నమాట ఇవన్నీ. చాలా బాగున్నాయి. కిడ్స్ వేర్ కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. వెరైటీ అంతా కూడా చాలా బాగుంది. ఒకసారి చూసేయండి. అండ్ జెంట్స్ వేర్లో ట్రెడిషనల్ కలెక్షన్ కూడా ఉంది. కుర్తాస్ ఉన్నాయి. సో మెన్ కలెక్షన్ కూడా ఒకసారి చూసేయండి. ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఓన్లీ కుర్తాసే కాదు, ఎవ్రీథింగ్ ఉంది. షర్ట్స్, ప్యాంట్స్, టీషర్ట్స్, క్యాజువల్ వేర్, సెమీ ఫార్మల్, ఫార్మల్ అన్నీ ఉన్నాయి. సో వన్స్ హ్యావ్ ఎ లుక్. ఇది జాకెట్ కలెక్షన్ అండ్ బ్రాండ్ వచ్చేసి పార్క్ అవెన్యూ. పార్క్ అవెన్యూ కూడా చాలా మంచి బ్రాండ్. సో వాళ్ళ కలెక్షన్ కూడా చాలా ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్. కిడ్స్ వేర్ అంటే కొంచెం పెద్ద పిల్లలు, అబౌవ్ 10 years పిల్లలకి కలెక్షన్ ఇవి. సో చాలా బాగున్నాయి. బాయ్స్ వేర్ కూడా వెరైటీ ఆఫ్ టీషర్ట్స్ ఉన్నాయి. లాంగ్ అండ్ షార్ట్ స్లీవ్స్లో కూడా జాకెట్ స్టైల్, హుడీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
అండ్ జీన్స్లో వచ్చేటప్పటికి బ్యాగీ ఉన్నాయి, జీన్స్, ఇంకా షార్ట్స్, చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడంతా ఫార్మల్ షర్ట్స్ కలెక్షన్. సో చాలా వెరైటీ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసేయండి. సో ఇంకొన్ని జాకెట్స్ అండ్ ఓవర్ కోట్స్ కలెక్షన్ ఉంది ఇక్కడ. సో ఒకసారి చూసేయండి. సో బాగున్నాయి, కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ 8 to 14 years ఆఫ్ బాయ్స్ వాళ్ళ కలెక్షన్ ఇది. అండ్ బ్రాండ్ వచ్చేసి చెరాకే. ఈ కలెక్షన్ కూడా ఒకసారి చూసేయండి. బాయ్స్ వేర్లో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ఫెస్టివ్ సీజన్స్కి చాలా మంచి షాపింగ్ అడ్డా అని అనుకోవచ్చు ఇది. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఈ స్టోర్ని. బాయ్స్ అంటేనే ఎక్కువ జీన్స్లు. సో జీన్స్లో కూడా చాలా 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 ఎక్కువ వెరైటీస్ ఆఫ్ జీన్స్ కలెక్షన్స్ ఉన్నాయి. జీన్స్ షార్ట్స్, జీన్స్ ప్యాంట్స్లో 3/4 చాలా ఎక్కువ కలెక్షనే ఉంది ఇక్కడ. ఇక్కడ సూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఫార్మల్ పార్టీస్కి అండ్ రిసెప్షన్స్కి ఇప్పుడు వేసుకుంటున్నారు. సో నెక్స్ట్ మనము మాల్ మిడిల్ పార్ట్కి వచ్చేసాము. ఫస్ట్లో చూపించిన ఈవెంట్స్ అవి జరుగుతాయని చెప్పాను కదా, ఆ ప్లేస్ ఇది. సో అక్కడ వేరే వాళ్ళు పెట్టారనమాట ఇవి స్టాల్స్ అనేవి. సో మేబీ నార్త్ వాళ్ళు అనుకుంటా, వాళ్ళ కలెక్షన్ అంతా ఇక్కడ పెట్టారు. సో వాళ్ళు బెడ్షీట్స్, ఇంకా స్కార్వ్స్, లినెన్లో చాలా వెరైటీస్ ఆఫ్ లినెన్స్ పెట్టారు. సో ఆ కలెక్షన్ ఇది. అసలు బండిల్ మాత్రం మాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బండి మాత్రం చాలా 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 బాగుంది. సో కుషన్ కవర్స్
డిఫరెంట్గా ఉన్నాయి కుషన్ కవర్స్ కూడా. సో సోఫా మ్యాట్స్, సోఫాకి వేసుకునేవి కుషన్ కవర్స్లో చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది. అండ్ వీళ్ళ దగ్గర వేసుకునే టేబుల్ మ్యాట్స్ ఉన్నాయి. టేబుల్ మ్యాట్లో కూడా వీళ్ళు నెట్ క్లాత్ యూజ్ చేసి ఉన్నాయి. నెట్ మ్యాట్స్ అండ్ ఇంకా ఆర్గాన్జా మ్యాట్స్ కూడా ఉన్నాయి. బాగుంది కలెక్షన్ అనేది, కొంచెం వెరైటీగా ఉంది. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. సో వై మాల్స్, ఎందుకు మాల్స్ అనేది. సో నా ఆన్సర్ ఏంటంటే, జస్ట్ కామనర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కదండి అని, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కదా అని మీరు కూడా అనొచ్చు. కాకపోతే మాల్స్ ఎందుకంటే ఇంత పెద్ద సిటీస్లో ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి వెళ్ళడానికి ఈ పొల్యూషన్లో, ఈ ట్రాఫిక్లో టేక్స్ లాట్స్ ఆఫ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో ఇలా అన్నీ కలిసిన ప్లేస్కి వస్తే సో టైం అనేది సేవ్ అవుతుంది, కొంచెం పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉన్నామని మనకు కూడా అనిపిస్తుందని నా ఆన్సర్. సో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ ఆన్సర్ ఏమైతే ఉన్నదో అది మెన్షన్ చేయండి, ఎందుకు మాల్స్ అనేది. మీరు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను ఎవరెవరికి ఎలా అనిపిస్తుందో అనేది నాకు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జర్మన్ సిల్వర్ జ్యువెలరీ అనేది పెట్టారు. ఇవి స్టాల్స్ బయట, నార్త్ వాళ్ళు పెట్టినవి. సో ఇయర్ రింగ్స్లో అయితే బెస్ట్ కలెక్షన్ అనే చెప్పాలి. నేను ఎప్పుడూ చూడని కలెక్షన్ ఇక్కడ ఉంది, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రం అల్టిమేట్, చాలా బాగున్నాయి. సో చూడండి, ఈచ్ పీస్ యూనిక్గానే ఉంది, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ చాందబాలీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ జుమ్కీస్ కూడా ఉన్నాయి. సో ఇది నా ఫేవరెట్. ఈ హార్ మాత్రం అలానే చూస్తూ ఉండాలనిపించింది. సో విత్ ఎమరల్డ్ ఓవెల్ షేప్లో ఉండే స్టోన్స్తో డిజైన్ చేసిన హార్ చాలా మెరిసిపోతుంది అసలు. సో ఏది చూసినా అక్కడ యూనిక్గానే ఉన్నాయి, అవి ఎప్పుడు చూసిన నెక్లెసెస్లా లేవు. సో వీళ్ళ కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, జర్మన్ సిల్వర్ యాంటిక్ పీసులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా అన్నీ పెద్దవి పెద్ద రింగ్స్ అవి. సో చూడండి విత్ స్టోన్స్, కొన్ని యాంటిక్, కొన్ని జుమ్కీస్, చాలా వెరైటీ ఉంది. ఇయర్ రింగ్ కలెక్షన్స్ చాలా ఉంది ఈ స్టాల్లో, ఇయర్ రింగ్ కలెక్షన్ ఎక్కువ ఉంది. ఇవి పూసలు యాడ్ చేసిన జుమ్కీస్, ఇవి మెట్టలు కాకపోయినా కూడా రింగ్స్కి కూడా పెట్టుకుంటున్నారు. చూసి దీస్ ఆర్ స్టడ్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఉంది. అండ్ ఇంకా ఒక్కసారి ఫైనల్ లుక్ చూసేద్దాం. సో ఇన్సైడ్ లుక్ ఇది మొత్తం మాల్. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంత పెద్ద మాల్కి పార్కింగ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం కదా. సో ఇంత పెద్ద మాల్ అంటే పార్కింగ్ కూడా పెద్దగా ఉండాలి. సో ఒకసారి అక్కడ కూడా వెళ్ళి పార్కింగ్ ఏరియా ఎలా ఉందో కూడా చూసేద్దాం. చలో ఇది అవుటర్ లుక్ ఆఫ్ ద మాల్. మేము నైట్ అయిపోయింది, అప్పుడు ఈవినింగ్ వచ్చినప్పుడు తీద్దామంటే ఫుల్ వర్షం పడుతుంది. సో ఇది పార్కింగ్ ఏరియా. సో ఈ చివరి నుంచి
ఇంకా చాలా వరకు ప్లేస్ పార్కింగ్ ఏరియానే ఉంది. సో ఇన్కమింగ్ ఏదైతే మనము ఎంటర్ అవుతామో అదే ఒక వేలో ఎంటర్ కావాలి. అవుట్లెట్ ఏదైతే మనం బయటకు వెళ్ళిపోతామో అది వేరే ప్లేస్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి మా కిడ్స్ ఎలా ఎంజాయ్ చేశారో, ఫారం మాల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉందో చూసేయండి. మా బాబు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇది ఎలక్ట్రిక్ హోవర్ బోర్డ్ విత్ హ్యాండిల్ అని. ఇవి చార్జ్ పెట్టేసి ఒక రౌండ్ కొట్టించేస్తాడనమాట. ఆ రోజు తను చాలా హ్యాపీగా ఉన్నాడు. సో అది ఎక్స్పీరియన్స్ చేస్తా అని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట. సో ఎట్నాస్కి మాల్లో అయితే ఉండింది. సో ఇవి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళవి. సో ఈసారి తీసుకురావలేదు బికాస్ ఆఫ్ పాండమిక్. ఇవి ముందు మేము వెళ్ళినప్పుడు తీసిన పిక్స్ ఇవి. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది. విత్ హ్యాండిల్తోనే కంట్రోల్ చేసుకోవాలి. మా చిన్నప్పుడు చూడండి ట్రైన్లో ఇక్కడ కూడా కూర్చొని ఆడేసుకుంటానంటుంది. సో అలా ఎంజాయ్ చేసింది తను కూడా. తను చిన్నప్పుడు అనమాట. సో ఇలా క్రిస్మస్ అప్పుడు ఇలా క్రిస్మస్ ట్రీస్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇలా ఉంటాయి. అండ్ ఇది నేను ఫస్ట్ సూపర్ మార్కెట్ ఉందని చెప్పాను కదా, అప్పుడు లాస్ట్ ఇయర్ అలా అరేంజ్ చేశారు. ఇది కూడా స్నో వరల్డ్ లాగా క్రిస్మస్ ఈవ్. సో ఇది బంగీ జంపింగ్ ట్రాంపలిన్ అంటారు. బంగీ జంపింగ్ ట్రాంపలిన్. ఇది సన్సెట్లో చేసాము. సో అందుకే కొంచెం డార్క్గా వస్తుంది. సో బంగీ జంపింగ్ విత్ ట్రాంపలిన్ అనమాట. సో ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద మాల్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసేటప్పటికి ఇండోర్ బంపర్ కార్స్ అంటారు. ఇవి ఎలక్ట్రిక్తోనే నడుస్తాయి. సో ఇండోర్లోనే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇంకా 2-3 స్టార్ట్ చేసి ఉంటే ఒకరిని హిట్ చేసుకుంటూ బంప్ అవుతూ ఉంటాయి ఆ కార్స్. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో కార్ రైడ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఫుల్ నచ్చేసింది ఆయనకి ఈ బంపర్ కార్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనకి. సో ఇది నా ఫారం మాల్ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైతే మాల్గా ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటున్నారో డెఫినెట్గా ట్రై చేయండి, చూడండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో,
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మతో చిన్ని తల్లి.